పో పో నడు పంపి పో పో మళ్ళీ మెల్లగా లేవు పో. అరే రే ఆగరా ఓరి ఆమె ముసలామేరా ఆమె లేస్తుందిరా నాయన వాళ్ళకి అలవాటు ఉంటుంది. పో నువ్వురా నాయన చేదిరా ఆమె పో పో. వాళ్ళు బస్ కాడికి వస్తున్నారు పోమ్మా, వాళ్ళు వస్తున్నారు పో, బస్ కాడికి వస్తున్నారు పో. జామా బోలా నా 4:30 4 బజే నువ్వు వచ్చే నేను 4 గంటలకు వస్తారండి. ఇవేమున్నాయి నేను చూస్తాటనే కదా, ఏమున్నా చేసి పెడతా పండి. సాయంత్రం 4 గంటలకు తొందరగా వస్తా పండి మీకోసం పండి. అరే నీకు ఇప్పటి 10 సార్లు చెప్పినా నువ్వు అదే కొడితే నేను ఏం చేయాలి నేను చెప్పు మళ్ళా ఉత్తా కదా అంత. మీ అందరిని కూర్చుని పెట్టి చేస్తా పండిగా. మీ ముఖాలు గుర్తుపడతా పండి ఆ రోజు పండి. నేను 4 గంటల వరకు వస్తే 4 గంటలకు మీరు కూర్చోపండి వచ్చి. పండి మళ్ళీ వాన పడుతుంది, మళ్ళీ ఉరుకుడి ఆడవుతుంది, మళ్ళీ వాన పడుతుంది, మళ్ళీ కష్టమవుతుంది మీకు పండి. ఏమనుకోకండి, ఈ రోజుది ఆ రోజు కల్పిస్తాను కదా మళ్ళీ పొండి. నేను ఇస్తా కదా, ఇచ్చినప్పుడు నీకు తెలుస్తుంది కదా పొండి అంత పొండి. ఏం చేయాలి నేను అనుకోకుండా నాకు సర్దుబాటు కాలేదు, నాకు అట్లా పైసలు సర్దుబాటు కాలేదని నేనే చెప్పిన ఇస్తాను. అవునవునవును ఇప్పుడు కూడా కాదట్లేను కదా, ఇస్తా అంటున్నా. ఏం కావాలమ్మా, ఏం చేయాలి? పోతుంది 50 సార్లు చెప్తే ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? విషయం చెప్పారు, స్టోరీ చెప్తారు అంతా. ఏం చేయాలి నేను? అరే రేగులు తీస్తా అది కరెక్టే, ఏమంటావు అది చెప్తలేవు. ప్రవీణ్ చెప్పాలా? ప్రవీణ్ కలుపురా, ప్రవీణ్ కలుపురా. ఒక్క ముక్క చెప్తే అయిపోతుంది కదా. కలుపు చేస్తానమ్మా నేను లేదు నేను చేపిస్తా. ఇక నీ పేరు చెప్పు, నేను తుమ్మ నాంబోలో నీ పేరు చెప్పు. ప్రవీణే నువ్వంటే ఎవరు పేరు చెప్పు, నువ్వంటే నీ పేరు లేదా? నీ పేరు లేదా? అరే తుమ్మా నామ్ బోలో జీ. ఏమయ్యా గుర్తుపట్టినావా ప్రవీణ్? ఏం కావాలో వాళ్ళు ఇప్పించేసారు, మళ్ళీ ఏం కావాలో రేపు పిలిపించుకో. రేకులు ఇప్పించినట్ట కదా, ఇప్పుడు ఏం కావాలమ్మా నీకు? మెటీరియల్ అంటే ఇప్పించాయమ్మా అక్కడ. రేపు పొద్దున ఇంటికి పో. రైట్ చలో జా.